శ్రీ భ్రమరా టౌన్షిప్స్ 2015లో మేము ప్రారంభించి అంచెలంచెలుగా అంటే 1 ఎకరం లేఅవుట్లో మొదలుపెట్టాం. 5 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు, 150 ఎకరాలు, అంటే బాగా కష్టపడతా వివిధ రకాల ఏరియాల్లో మంచి అప్రూవ్డ్ లేఅవుట్లు మాత్రమే చేస్తూ డెవలప్ అవుతూ ఎదుగుతూ వచ్చిన సంస్థ ఇది. ఇవాళ కొత్తగా ఎమ్మెల్యే భర్తగా 3 నెలల నుంచి మాత్రం ఎమ్మెల్యే భర్త అనేది తప్ప వ్యవస్థ మొత్తం మేము తయారు చేసుకుంది శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ఎండీగా, సీఎండీగా మాత్రమే సమాజానికి బాగా తెలుసు. ఈరోజు వ్యాపారపూర్వకంగా మా మీద కొన్ని ఆరోపణలు రావడం వల్ల దాన్ని రాజకీయంగా మలుపుతున్న సందర్భంలో పాత్రికేయ మిత్రులందరికీ మీ ద్వారా ప్రజలందరికీ సమాజానికి మేము తెలియజేద్దాం అనుకుంటున్నాం కాబట్టి విషయాన్ని మీ ముందు రావడం జరిగింది. అయితే ఇవాళ మేము చాలా చోట్ల ప్రాజెక్టులు చేసే భాగంలో ఈ పిడుగురాళ్ళలో ఏదైతే మా ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టులు 60 ఎకరాలు చల్ల రమేష్ గారి దగ్గర కొనడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు చాలా ఇబ్బందులు వివిధ రకాల ప్రాజెక్ట్ లొకేషన్లో చేస్తూ ఉన్న సందర్భంలో చాలా ఇబ్బందులు గత వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొన్నాము. వాటిలో భాగంగా పిడుగురాళ్ళలో కూడా వైసీపీ ప్రభుత్వంలో అక్కడున్న జడ్పీటీసీ డైరెక్ట్గా మేము భారతి గారితో మాట్లాడతామనే ఒక వ్యక్తి, కావ్య రామిరెడ్డి అనే ఒక వ్యక్తి, అతని యొక్క అనుచరులైన లింగారెడ్డి, శివారెడ్డి, మరికొంతమంది కలిసి అప్పుడున్న ఎంఆర్ఓనో లేదా సబ్ రిజిస్ట్రార్నో వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని ఈ వెంకట్రావు గారు మాకు ల్యాండ్ ఎక్కువ డబ్బులు కట్టాల్సిందే అని కేవలం 27 లక్షల రూపాయలకు ఉన్న పొలాన్ని 48 లక్షలుగా అగ్రిమెంట్ రాయించి 45 లక్షల అగ్రిమెంట్ చేసిన రిజిస్ట్రేషన్ చేసే సమయానికి మళ్ళీ 60 లక్షల ప్రకారం రిజిస్ట్రేషన్కి డబ్బులు అతను మన దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దానికి మనం ఒప్పుకోనందున ఆ రోజున మా రోడ్లు పగలగొట్టి కూడా మీరందరూ గమనిస్తే ఇవన్నీ రోడ్లన్నీ అలా బద్దలు కొట్టి నైట్ కరెక్ట్గా 1:30 సమయంలో పగలగొడితే ఆ టైంలో నైట్ అదే టైంలో మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం ప్రయత్నం చేసే లోపే పోలీసులు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చూడండి పోలీస్ వెహికల్ అదిగోండి, నైట్ 2 గంటలప్పుడు పోలీస్ వెహికల్ కూడా వచ్చింది. కానీ అధికారంతో పోలీసులను పెట్టి కూడా బద్దలు కొట్టేసి మా మీద విపరీతమైన దాడి చేసి మా ఎంప్లాయీస్ ఎవరైతే ఆ సైట్లో ప్రాజెక్టులో ఉండే ఇంజనీర్లు వాళ్ళు ఆపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా అదే 200 మిషన్తో చంపడానికి ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో దౌర్జన్యం చేస్తే ఆ దౌర్జన్యాన్ని తట్టుకోలేక ఏమీ చేయలేక మేము వెళ్ళి పోలీసులు చెప్పిన కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన కంప్లైంట్ కూడా మా దగ్గర తీసుకోక ఆ కంప్లైంట్ తీసుకోకపోతే మేము డిఎస్పీ గారికి రిజిస్టర్ పోస్టులో చేశాము. మాకు ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి మాకు అందలేదు. ఆ రోజు పూర్తిగా వ్యతిరేకంగా జరిగినాయి. అయితే అప్పుడున్న వేళతోటి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం లేదంటే అక్కడున్న అనుమతుల కోసం వీటన్నిటి కోసం వాళ్ళకి అదనంగా కోట్లాది రూపాయలు వాళ్ళందరికీ అక్రమంగా మా దగ్గర నుంచి వసూలు చేయడం కూడా జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితులే కాకుండా కొన్ని ప్రాజెక్టుల్లో మా ఇంటి పేరు గల్లా ఉండటం వల్ల, గల్లా కంపెనీ మీద వ్యతిరేకంగా అప్పుడు ప్రభుత్వ విధానాలు ఉండటం వల్ల మాకు రావాల్సిన అనుమతుల దగ్గర కూడా ఈ గల్లా ఆ గల్లా ఒకటేనా అని మా అనుమతులను 10 రోజుల్లో రావాల్సిన వాటిని 7 నెలల పాటు ఆపి సంవత్సరాల తరబడి ఆపిన ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అతనికి నాకు ఎక్కడా కూడా స్వయంగా రిలేషన్ లేదు. ఎందుకంటే మాకు రమేష్ గారు బాధ్యులు ఈ విషయంలో. రమేష్ గారే పొలం అందరి చేత చేయించాలి, అలాగే చేయించారు. కాకపోతే ఇతను ఒక్కడే విషయంలో ఆయన పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. అయితే కొంతమేరకు అప్పుడు చేయించారు. మిగతాది చేయించడానికి అతను 2 రూపాయల వడ్డీకి నేను తీసుకున్నాను, 10 రూపాయల వడ్డీ అడుగుతున్నాడు, నేను కట్టలేనని బద్దీలాడుతున్నాడు అతన్ని. కానీ అతను పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. ఇవాళ రాజకీయ అంశంగా కాకుండా మాది వ్యాపార అంశంగా దీన్ని పరిగణించాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఇదే క్రమంలో భవిష్యత్తులో కూడా ఎవరితో కూడా మేము వివాదాల్లో ఎప్పుడు వెళ్ళలేదు, భవిష్యత్తులో కూడా వెళ్ళే ఉద్దేశంలో మేము ఎప్పుడు ఉండము. ఎందుకంటే వ్యాపారపూర్వకంగా కూడా ఎప్పుడు అవసరం లేదు మాకు. వాస్తవంగా నేను నిన్న ఎవరో చెప్తే చూశాను అది వీడియో, అతను వెంకటరావు గారు మాట్లాడేది కూడా వీడియో చూశాను నేను నిన్న. దాంట్లో ఆయన మా మురళి అని, గుండా సుబ్బారావు గారని, మన సాంబిరెడ్డి గారని వాళ్ళు వచ్చారు అంటున్నారు. వాళ్ళు వచ్చారు కొట్టారు అంటున్నారు, లేదంటే నేను కొట్టాను అంటున్నారు, ఏదో కొన్ని మీడియాల్లో పోలీస్ స్టేషన్లో కొట్టారంటున్నారు. ఎక్కడైనా నాకు అంటే కంప్లీట్గా పాత వైసీపీ ప్రభుత్వంలో అతను ఎలాంటి అసందర్భం అంటే వాళ్ళకి ఎలా పూర్తి స్థాయిలో అన్యాయంగా చేశారో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఎందుకంటే
అతని దగ్గర ఒక వీడియో కానీ లేదా ఒక ప్రూఫ్ కానీ లేదంటే ఎవరిదైనా వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిన శాటిలైట్ లింక్ ఉంటుంది, వాళ్ళున్న ఇంటెలిజెన్స్ రూపంలో మనం ఇవాళ ఇక్కడ ఎవరెవరు ఉన్నామనేది, ఈ రూమ్లో ఉన్నామనేది శాటిలైట్లో తెలిసిపోద్ది. పెద్ద విషయం ఏం కాదు. విచారణ చేస్తే దొరకని అంశం ఈ రోజుల్లో అంటూ ఏమీ లేదు. కాబట్టి అసత్యాలని వాళ్ళు వెల్లడించడం వల్ల దాన్ని నిజమని నమ్మే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కేసు అంటారా, ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో చాలా జరుగుతూ ఉంటాయి. అవి పోలీసులు క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి, పోలీసులు చూసుకుంటారు. అవి పోలీస్ క్రమంలో వాళ్ళు ఏదైనా అక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు. అది మా సబ్జెక్ట్ సంబంధం లేని విషయం. అది మాకంత అవసరం లేదు బేసిక్గా. ఎందుకంటే పొలం అవసరమైతే 10 రూపాయలు వదిలించుకోనైనా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, కానీ ఒకళ్ళని కొట్టాల్సిన అవసరం మాకు లేదు. వాస్తవంగా చెక్ అనేది మామూలుగా అతనితో అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు మనం చెక్స్ ఇష్యూ చేయడం జరిగింది. చెక్స్ ఇష్యూ చేసేటప్పుడు పలానా టైంలో వేసుకోండి అంటే 27 లక్షలు కొన్నది 45 లక్షల ప్రకారం అగ్రిమెంట్ రాశారని చెప్పా కదా. దాంట్లో టైం షెడ్యూల్స్ బట్టి ఇచ్చిన చెక్స్ని అతను డిజాండర్ చేయడం కోసం, లిటిగెంట్ ఫెలో డిజాండర్ చేయడం కోసం చేశారు. ఇలా మేము ఆ రోజు రమేష్ గారితో మళ్ళీ మాట్లాడి, ఎందుకంటే ఇలా డిజాండర్ చేయించారు, రమేష్ గారు మాట్లాడి, కమిట్మెంట్ రమేష్ గారిది మాట్లాడి డిజాండర్ చేశారు ఏంటండి, అలా చేయకూడదు కదా, డాక్యుమెంట్ ఇన్వాలిడ్ అయింది మళ్ళీ అంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ పెట్టిస్తానని చెప్పేసి వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టించారు. రిజిస్ట్రేషన్ పెట్టిన రోజు అతని మొత్తం బ్యాంక్ ద్వారా ఆర్టీజీఎస్ కొట్టి డబ్బులన్నీ కొట్టి మనం అది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో అతని పేరున డాక్యుమెంట్ అడంగులు పూర్తిగా లేకపోవడం వల్ల 1 ఎకరం ఆగిన మాట వాస్తవమే. రేపు డెవలప్మెంట్ అది అడంగుల్లో ఎక్కిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటామని చెప్పాము. మనం చేసుకొని వస్తే ఏ రోజైనా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం సిద్ధంగానే ఉన్నాం దాని విషయంలో. అప్పటి వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యి రోడ్లు పగలగొట్టి సబ్ రిజిస్ట్రార్ని లేదంటే మన ఎంఆర్ఓని వాడుకొని ఇతను చేయటం వల్ల సబ్ రిజిస్ట్రార్ కూడా సస్పెండ్ కూడా అయింది ఆ రోజున. ఆ రోజు మాకు సహకరిస్తే మా రోడ్లు పగులుతాయా? ఆ రోజున మాకు వ్యవస్థ సహకరిస్తే మా రోడ్లు అప్రూవ్డ్ తీసుకుని రోడ్లు పగులుతాయా? మాకు సహకరిస్తే వీళ్ళందరికీ అన్యాయంగా నేను డబ్బులు కడతానా? మాకు సహకరిస్తే 27 లక్షల కొరపాలని 60 లక్షల చొప్పున నేను డబ్బులు కడతానా? అతనికి సహకరించినట్ట, నాకు సహకరించినట్ట? మీరు అర్థం చేసుకోండి ప్రజలందరూ కూడా ఎవరు సహకరించినట్టు. ఎందుకంటే న్యాయంగా మేము 100% న్యాయంగా వెళ్తాం, మేము ధర్మంగా వెళ్తాం. ఎందుకంటే మా కస్టమర్ల యొక్క శ్రేయస్సు, మమ్మల్ని నమ్ముకున్న మార్కెటింగ్ వ్యవస్థ నమ్మకం మాకు చాలా ముఖ్యం. దానికోసం మేము 10 రూపాయల నష్టానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. కమ్మా వెంకటరావుతో మాకు వివాదం లేదు, అసలు ఏ రోజు లేదు, ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. అతనితో మాకు ఎలాంటి వివాదం లేదు. నాకు న్యూస్లో చూసిన తర్వాతే మాకు రమేష్ గారితో కాంట్రాక్టు, రమేష్ గారికి మాకు కూడా ఏం వివాదం లేదు. నేను అడిగాను నిన్న, వెంకట్రావు గారు స్వయంగా వడ్డీకి ఇచ్చినట్టు కాగితాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. అతను రాసిందేనని అడిగాను నేను. మీరు ఫోరెన్సిక్ ఇచ్చినా కూడా ప్రూవ్ అవుతుందండి, అది కేవలం వడ్డీ మీద అతను ఉన్నాడే తప్ప కాదు. పొలం నాది, నేను రిజిస్ట్రేషన్ మీకు చేయిస్తాను, 10 రూపాయలు అతనికి ఎక్స్ట్రా ఇచ్చాను, మేము రిజిస్ట్రేషన్ చేయిస్తాను రమేష్ గారు నాకు చెప్పడం జరిగింది. రైతు కాదు, బేసిక్గా వడ్డీ వ్యాపారంట, రైతు కానే కాదు, వడ్డీ వ్యాపారంట. అతను పొలం అమ్మి అదనంగా డబ్బులు రావాలని, అమ్మిన డబ్బులు కాకుండా అదనంగా రెట్టింపు రావాలని ఆనాడే ప్రయత్నం చేసి సంపాదించాడు. ఈ రోజు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. డబ్బు మీద వ్యామోహం తప్ప నా మీద కక్ష ఇంకోటో కాదని నేను అనుకుంటున్నాను. గతంలో ఇలాగ ఇతను అదే సమస్య చేసేటప్పుడు నేను అప్పుడు ఎమ్మెల్యే భర్తను కాదు కాబట్టి హైలైట్ అవ్వలేదు. అదే సేమ్ పర్సన్ ఇవాళ మేము ఎమ్మెల్యే భర్తగా ఉండటం వల్ల, ఎమ్మెల్యే భర్త అవ్వడం వల్ల ఎమ్మెల్యే భర్త అంటే దాంట్లో పాయింట్ ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే గారిని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వీళ్ళు అగౌరవపరచడం కోసం చేస్తున్న కార్యక్రమంగా భావిస్తున్నాం. ఎవరైనా అలా గల్లా రామచంద్రరావు అహంకారంగా మాట్లాడడం అనేది ఉందా అనేది విచారించండి. ఎందుకంటే నేను అసలు వార్డు మెంబర్ని కూడా కాదు, ముఖ్యమంత్రి అనే పదాన్ని ఎలా అంటాను? నేను వార్డు మెంబర్ని కూడా కాదు. దాన్ని మీరు చూడండి, ఆ సీసీ కెమెరా వీడియోలు అతను చూడండి, అవి కొంచెం పెద్ద చేసి వేయండి. వాటిలో ఏంటో దాంట్లో ఉన్న వాళ్ళని విచారించండి. ఇంకోటి పుట్టినరోజు గిఫ్ట్ దాంట్లో మాట్లాడడం జరిగింది. నాకు 30 ఏళ్ళు వచ్చిందా, నా బర్త్డే ఎప్పుడో కూడా తెలియదు నాకు. ఎందుకంటే పూర్వం పల్లెటూరులో పుట్టాము, ఆ డేట్లు కూడా తెలియదు. తర్వాత కాలంలో పలానా వినాయక చవితి తర్వాత తెల్లారో ఏదో డేట్లు చేయడం వల్ల డేట్ ఐడెంటిఫై అయింది. అయినప్పటికీ ఏ రోజు కూడా కంపెనీలో మన వల్ల లబ్ధి పడిన వాళ్ళు ఎంతోమంది బర్త్డే సెలబ్రేషన్ చేస్తానన్నా ఏ రోజు ఒక బర్త్డేకి ఒక బొకే తీసుకోవడం కానీ లేదా ఒక విష్ చేయడం కానీ వాళ్ళకి అసలు అందుబాటులో ఉండటం కానీ ఇప్పుడు దాకా ఈ 42 సంవత్సరాలు నాకు ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు. కేవలం మా పిల్లలు పెరిగిన తర్వాత ఇంట్లో వరకే కేక్ కట్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది తప్ప విడిగా నా సోషల్ నెట్వర్క్లో కానీ నా ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎక్కడ కూడా
బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, ఎవడో ఒకడు వచ్చి గిఫ్ట్ ఇవ్వడం, వాడిని గిఫ్ట్ అడుక్కోవడం, అంతా నా వ్యవస్థ స్థాయి చాలా పెద్దది. మాట్లాడే అతను చాలా చిన్న కల్పరేట్ అతను. ఆ కల్పరేట్ని దృష్టిలో పెట్టుకొని మీడియా ఇలా చేయడం వల్ల ఏమైందంటే, దాదాపు నా మీద డిపెండ్ అయిన ఎంప్లాయీస్ ఒక 3,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాదాపు నేను కోట్లాది రూపాయల ఎంప్లాయీ శాలరీస్ రూపంలో పే చేస్తున్నాను, కోట్లాది రూపాయల ట్యాక్సుల రూపంలో పే చేస్తున్నాను. ఇలాంటి ఒక వ్యవస్థని ఇబ్బంది పెడతాం వల్ల సొసైటీకి, సమాజానికి ఏమీ మంచి అయితే జరగదు. ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం మాత్రం ఉంటుందని మీ అందరికీ తెలిసిన విషయమే. మా పార్టీలో మాకేం ఎవరితో గొడవలు లేవండి. అందరితో చక్కగా అన్నదమ్ముల్లా కలిసే ఉన్నాం. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. గత 100 ఇంటర్వ్యూలు కూడా ఆమె కూడా చెప్పారు, నేను కూడా చెప్పాను. మాకు ఎవరితో వివాదం అంటూ ఎప్పుడూ లేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రార్థన ఏంటంటే, మీరందరూ కూడా వాస్తవాన్ని జనం ముందు తీసుకెళ్ళాలని కోరుతున్నాను. మీకు ఒకవేళ ఏదైనా వాస్తవాలు తెలియాలంటే మా తరపున మేము ఎప్పుడూ సిద్ధంగా మీ అందరికి అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్నదమ్ములందరినీ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.